వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా మీ పాత పోతిన మహేష్ గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ కులాన్ని తీసుకురావడం అంటే ఎప్పుడు ఏది వచ్చినా సరే వంగవీటి అనే ఆ పేరుని తీసుకురావాలా, తీసుకొస్తేనే జీవితాలు నడుస్తాయా, రాజకీయాలు నడుస్తాయా? ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. కాపు నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాధా గారు చాలా సౌమ్యంగా ఉంటారు. సౌమ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతగాని వాళ్ళు కాదు. మరొకసారి నేను చెప్తున్నాను, సౌమ్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారంటే అదే చేతగానితనం కాదు అండి, అది ఎవరికి కూడాని. సో ఒక్కొక్కరు నైజం ఒక్కొక్క రకంగా ఉంటారు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకు నమస్కారం సార్. మీకు పోతుల మహేష్ గారి పట్ల సాఫ్ట్ కార్నర్ అభిమానం ఇంకా అట్లాగే ఉన్నట్లు ఉన్నాయి. మా జనసేన పార్టీ నుంచి వదిలినా సరే మీ స్నేహ బంధం నుంచి వదిలేదు అనుకుంటారు పోతుల మహేష్ గారు. అందుకే మీరు అంతసేపు ఆయన గురించి తెగ టముకేశారు. ఇప్పుడు దాకా కూడా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. తప్పు చేశారు అని చెప్తున్నాను. తప్పు చేశారు కదా. ముందు చాలా సేపు ఆయన గురించి చాలా సాఫ్ట్ కార్నర్ మాట్లాడారు మీరు. మీకు ఆయనకి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్టు అనిపించింది నాకు మీ ఆ పదజాలం ఉపయోగం చేస్తే క్లియర్ గా. రెండోది సార్, ఇన్ని రోజుల నుంచి పోతిన మహేష్ గారి గురించి టాపిక్ అనేది ఎక్కడా లేదు. ఆయన ఒకడు ఉన్నారన్న విషయం లోకల్ గా విజయవాడ పీపుల్ కూడా మర్చిపోయారు. బట్ వాళ్ళ అతను గురించి డిబేట్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చింది సార్? అబౌట్ పబ్లిసిటీ కావాలని చేశారంటారా? పబ్లిసిటీ ఓన్లీ, కేవలం పబ్లిసిటీ కోసమే ఇవాళ రాధా గారిని అడ్డం పెట్టుకొని రంగా గారి వర్ధంతి సందర్భంగా అతను నేను ఇంకా ఉన్నాను రాజకీయాల్లోనే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పీపుల్ కి తెలియజేయడానికి ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా ఇవాళ మీరు డిబేట్ లో మాట్లాడుతుంటే నాకు అర్థం అయిపోయింది. అతను సక్సెస్ ని మీరే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నట్లుగా. పోతిన మహేష్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు అతను స్వార్థానికి పని చేసుకుంటాడు తప్ప అతని చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ కోసం, అతను వాడుకున్నట్టు కులం కార్డు కోసం, లేదంటే అతని వెనకాల తిరిగేటువంటి క్యాడర్ కోసం కూడా పనిచేయనటువంటి పరమ స్వార్థపరుడు పోతిన మహేష్ గారు. అట్లాంటి వ్యక్తి గురించి వాళ్ళ డిబేట్ లో మాట్లాడడం కూడా నాకు ఇబ్బందికరమైన సిచ్యువేషనే. కాబట్టి ఏదైనా పనికొచ్చే అంశాలు, ఇట్లాంటి పనికిమాలిన వ్యక్తులు మాట్లాడేటువంటి విషయాల గురించి కాకుండా పనికొచ్చే అంశాల గురించి మాట్లాడదాం సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే అది పనికొస్తుందో పనికిరాదు. మళ్ళీ కాపు అనే బ్రాండ్ ఇక్కడ తీసుకురావడం, కాపు అనే అంశాన్ని తీసుకురావడం గతంలో ఎన్నికల అదే చేశారు. కులము అనేది రాష్ట్ర రాజకీయాల్లో విడదీయలేని పదం, దాన్ని మనం ఎవరం కాదనలేము. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే కులాలను కలుపుతానంటారు తప్ప కులాలను నిర్మూలిస్తానంటారు. జరగదు. దాదాపు 200 ఏళ్ల నుంచి ఏమో కొనసాగుతున్నటువంటి వ్యవస్థ కాబట్టి దాన్ని మనం తీయలేము. కాబట్టి కలిపి పనిచేయాలని చెప్పేసి ఆయన మతాల ప్రస్తావన లేని కులాలను కలిపే విధానాలు మా పార్టీ సిద్ధాంతాలను క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆయన వ్యవస్థ మొత్తం చదివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కాపు కార్డు అనేది ఆల్రెడీ బిఫోర్ ఎలక్షన్ ముందు కాపులను విడదీయడానికి మళ్ళీ వైసీపీని గెలిపించుకోవడానికి ప్రయోగాలు చేశారు. ఆ కాపుల్లో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏవో వాటిని రెచ్చగొట్టేసి విడదీయాలి. అలాగే ఈ గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కమ్మ కాపు మధ్య ఉన్నటువంటి రైవల్ని రెచ్చగొట్టాలి అని చెప్పేసి అప్పట్లో కాపుల్ని రంగా గారి పేరుని వాడుకొని పెద్ద ఎత్తున కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వైసీపీ నాయకులు వాడినటువంటి ఈ కుల కార్డులు ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇవాళ రంగా గారి వర్ధంతిని బేస్ చేసుకుని మళ్ళీ అదే కులం కార్డు బయటికి తీసుకొచ్చారు. బట్ ఇవాళ ఇంకా కాపులు ఆ స్థాయిలో ఇంకా అమాయకంగా అయితే లేరు. గతంలో వీళ్ళు చేసినటువంటి రాజకీయ టాక్టిక్లన్నీ ఎలాగైతే యూజ్ చేశారో, గతంలో తుని రైలు సంఘటన కూడా ముద్రగడ పద్మనాభం గారు ఉత్తరం రాసేంత వరకు కూడా వెనకాల నడిపింది రెడ్లు అన్న విషయం ఎవరికి తెలియదు. పాపం కాపు సోదరులు ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా తెలియదు అప్పటి వరకు కూడా. అది అట్లాగా పెద్ద ఆయన పాపం ఉత్తరం రాశాడు కాబట్టి వాస్తవాలు ఎలక్షన్ ముందే బయటకు వచ్చాయి కాబట్టి కాపులు కలిగింది. వన్ సైడ్ గా కూటమికి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, ఆయన వెంట నడిచారు. ఇవాళ భారీ విజయం కూటమికి రావడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ వీళ్ళు ఎన్ని రెచ్చగొట్టిన రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు వచ్చి ఎన్ని రెచ్చగొట్టినా సరే నమ్మడానికి ఇంకా కాపు సోదరులు ఎవరు రాష్ట్రంలో సిద్ధంగా లేరు, అంతే అమాయకంగా లేరు. వాళ్ళు రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలి, ఎవరి యొక్క సారథ్యంలో రాష్ట్రము అలాగే కాపు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నిస్వార్థపరులైనటువంటి నాయకులు ఎలా ముందుకు వెళ్ళగలరు అనేది ఒక క్లియర్ విజన్ వాళ్ళకు వచ్చింది కాబట్టి కూటమికి ఈ స్థాయిలో సపోర్ట్ చేశారు. కాబట్టి ఇకనైనా ఈ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ కులాలను రెచ్చగొట్టి ఇంకా కాపులను రెచ్చగొట్టేటువంటి ఉద్దేశాలను మానుకొని వాళ్ళ పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలని దాని మీద దృష్టి పెడితే ఇంకా రానున్న రోజుల్లో కనీసం పార్టీ ఎగ్జిస్టెన్స్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉండిద్ది. లేదంటే 11 టికెట్లు పడిపోయినటువంటి పరిస్థితి ఇంకా జీరో పడిపోయే సిచ్యువేషన్ అయితే వచ్చిందన్నమాట మాత్రం వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారట, నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు నిర్వహిస్తారట, మళ్ళీ ఉత్తేజం తీసుకొస్తారట, ప్రజల్లోకి చైతన్యాన్ని తీసుకొస్తారట. వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా తన పులివెందుల అడ్డాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి? ఆ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిది. సరే, యాక్చువల్ గా నాకు వాతావరణ శాఖ నేను ఇంకా పెద్దగా ఫాలో అవ్వలేదు. సంక్రాంతి తర్వాత ఏమన్నా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉత్పాతాలు ఏమన్నా